ప్రభుత్వం సంబంధించిన ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా తగ్గింది. ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క శానిటేషన్, ముఖ్యంగా టాయిలెట్స్ సంబంధించినటువంటి శానిటేషన్ చేసేటువంటి సిబ్బంది లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు టీచర్స్ కానీ విద్యార్థులు కానీ. అనేక స్కూళ్ళల్లో కూడా మరి స్ట్రెంత్ పెరిగినప్పటికీ ఎంత స్ట్రెంత్ పెరిగితే అంత టాయిలెట్స్ పాడైపోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రభుత్వం తరఫున టాయిలెట్స్ క్లీనింగ్ కోసం స్కూళ్ళకు లేదు. దీని కారణంగా అమ్మాయిలు కానీ స్టూడెంట్స్ కానీ మరి టాయిలెట్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని కారణంగా టాయిలెట్స్ క్లీన్ లేని కారణంగా స్టూడెంట్స్ అమ్మాయిలు రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికోసం గతంలో కూడా నేను ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క టాయిలెట్స్ క్లీనింగ్ కోసం ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి. ఇంతవరకు జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే మా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, అన్ని ప్రభుత్వ హాస్టల్స్ టాయిలెట్స్ క్లీనింగ్ సంబంధించినటువంటి ఒక ఆటోమేటిక్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిషన్ ద్వారా హెవీ వాటర్ ప్రెషర్ ద్వారా టాయిలెట్స్ క్లీనింగ్ చేసుకోవడానికి అందరికీ ఈజీగా ఉంటుంది. ఆ దిశలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలన్నింటి కూడా ఇస్తూ వచ్చాం. గత సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా మేము ఇస్తున్నాం.